హరే కృష్ణ డియర్ డివోటీస్, మనం రోజు కూడా రామాయణం యొక్క విశేషాలని చర్చించుకుంటూ ఉన్నాం. ఈరోజు మనము అయోధ్యకు రాజైనటువంటి దశరథ మహారాజు గురించి, అలాగే లంకకు అధిపతి అయినటువంటి దశకంఠుడి గురించి చర్చించుకుందాం. వీళ్ళ మధ్య ఉండేటువంటి తేడా ఏంటి అనేది మనం ఈరోజు అర్థం చేసుకుందాం అనమాట. అది చాలా మనకు ముఖ్యం. అయోధ్య అంటే అపజయము లేనటువంటి ప్రదేశము. ఇక్కడ దశరథ మహారాజు అయోధ్యని 60,000 సంవత్సరాలు నిర్విరామంగా దిగ్విజయంతో పరిపాలించారనమాట. తనకు అపజయం అనేదే లేదు, అందుకే అయోధ్య అని పేరు వచ్చింది. దశరథ మహారాజు అంటే ఏంటి? దశ మీన్స్ 10. దశ అంటే 10, రథ అంటే ఒకేసారి 10 రథాలతో యుద్ధం చేసేటువంటి అమిత పరాక్రమశాలి ఎవరు అంటే దశరథ మహారాజు. అలాగే ఇంకొక అర్థం ఏంటి, అంతర్భావం ఏంటంటే ఇందులో దశరథ అంటే ఇంద్రియాలను నిగ్రహించుకున్నవాడు. దశ అంటే కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు మొత్తం 10 కాబట్టి దశరథ అంటే ఇంద్రియాలని అధిగమించినవాడు అని అర్థం. కాబట్టి ఎవరైతే ఇంద్రియాలని నిగ్రహించుకుంటారో అది వాళ్ళ జన్మ అనేది, వాళ్ళ కర్మ అనేది ఆస్పీషియస్ అంటే మంగళకరమైనది అనమాట. అక్కడ అందుకే రాముడు, అక్కడ శ్రీరాముడు భగవంతుడు అక్కడ జన్మించారు, ఆవిర్భావం తీసుకున్నారనమాట. అంత అమితమైన భక్తుడు కాబట్టి. అదే మనం రావణాసుడిని చూడండి, దశకంఠుడు అంటే 10 తలలు ఉన్నాయన్నమాట తనకి, దశకంఠుడు అంటే. అలాగే రావణ బ్రహ్మ అంటారు. ఇక్కడ రావణ అంటే అర్థం ఏం తెలుసా? ఇతరులను ఏడిపించి తద్వారా ఆనందాన్ని పొందుతాడనమాట. అందరి దగ్గర బలవంతంగా ధనాన్ని లాక్కుంటాడు, అందరినీ ఏడిపించి తను ఆనందాన్ని పొందుతాడు. అందుకే తనని రావణ అంటారు. రావణ అంటే అర్థం అదే అనమాట. అలాగే తను ఇంద్రియాలకు లోబడినవాడు అంటే ఇంద్రియ భోగానికి ఎక్కువ విలువనిచ్చేవాడు ఎవరు అంటే రావణాసురుడు అనమాట. అందుకే లంక ఏమైంది, శ్రీలంక ఏమైంది, నాశనం అయిపోయింది అనమాట ఒకేసారి. ఇప్పుడు రావణుడు శ్రీలంక రావడానికి, ఆ లంకాధిపతి అవ్వడానికి ఎన్నో వేల సంవత్సరాలు తపస్సు చేశారు, బ్రహ్మను శివను ఒప్పించి. ఆ తర్వాత అన్ని వేల సంవత్సరాల తపస్సుల ఫలితం ఏమైందండి? ఒక్కసారిగా కుప్పకూలిపోయిందనమాట. అదే వాళ్ళ తమ్ముడైనటువంటి రావణాసుడి యొక్క తమ్ముడైనటువంటి విభీషణుని చూడండి. ఎప్పుడైతే రాముడి దగ్గరికి వచ్చి విభీషణుడు శరణాగతి అడుగుతాడో వెంటనే అతి సులువుగా రాముడు విభీషణుని లంకకు రాజు చేసేశారు. ఈయన 1000 సంవత్సరాలు తపస్సు చేసి రావణాసుడు ఏమి సాధించారు? రాజు అయ్యారు. ఈయన ఒక్క నిమిషంలోనే, తక్కువ టైంలోనే లంకకు అధిపతి అయిపోయారు. ఇదేనండి రావణాసుడికి విభీషణుడికి తేడా. అంటే మనము ఇక్కడ రావణాసుడు ఏం చేశాడు? ఆ తపస్సు యొక్క ఫలితాన్ని వినాశనం చేసుకున్నారు. ఎందుకంటే అతడు ఇంద్రియాలకు లోబడినవాడు. కానీ ఇక్కడ దశరథ మహారాజు ఇంద్రియాలను జయించినవాడు. కాబట్టి అయోధ్య అనేది ఎప్పటికీ కూడా ప్రజ్వలింది. అలాగే భగవంతుడు జన్మ తీసుకున్నాడు అనమాట. కానీ ఇక్కడ లంకాధిపతి నశించిపోయాడు. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఎప్పుడైతే మనం ఇంద్రియాలకు లోబడి బ్రతుకుతామో, జీవనాన్ని కొనసాగిస్తామో, ఆ మానవ జన్మ వృధా ప్రయాస. ఇన్ని సంవత్సరం మళ్ళీ తిరిగి కొన్ని వేల సంవత్సరాలు మళ్ళీ తిరిగి జన్మ తీసుకొని ఈ దుఃఖాలయంలో మనము సఫర్ అవ్వాల్సి వస్తుంది. లేదా దశరథ మహారాజును ఆదర్శంగా తీసుకొని ఈ ఇంద్రియాల్ని మనము భగవద్భక్తిలో ఉపయోగిస్తే, సన్మార్గంలో సత్మార్గంలో సత్వగుణంలో ఉపయోగిస్తే మనము వైకుంఠ పదాన్ని చేరుతాము. ఇదేనండి మనం రామాయణం నుంచి, అలాగే దశరథ మహారాజు, రావణాసుడు, విభీషణుడి గురించి అర్థం చేసుకోవాల్సినటువంటి గుణపాఠము. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే.